సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన అవ్యయం. చూడండి, ఇక్కడ విజ్ఞాన యోగంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు. మహాబాహో అర్జున, ప్రకృతి సంభవాః ప్రకృతిజన్యములైన సత్వము రజః తమః ఇతి గుణాః, సత్వరజస్తమస్సులు అను గుణములు అవ్యయం దేహినం వికారరహితుడైనటువంటి జీవుని. చూడండి, జీవునిలో వాస్తవంగా వికారం అనేది లేదు. ఆ వికారం అనేది ప్రకృతికి సంబంధించినటువంటిది, జీవునికి సంబంధించినది కాదు. అది దేహే దేహమున నిబధ్నంతి బంధించును. చూడండి, ఇక్కడ తాత్పర్యం వచ్చేసి అర్జున, సత్వము రజస్సు తమస్సు అను మూడును ప్రకృతి గుణాలు. ఇవి జీవుని దేహమునందు బంధించును. ఇక్కడ ప్రకృతి గుణాలంటే మనకు కనపడేటటువంటిదంతా కూడా ఇది స్థూల ప్రకృతి. అంటే ఈ కనపడేదానికంటే ఇంకా సూక్ష్మమైనటువంటి ప్రకృతి ఉంది, మూల ప్రకృతి. ఇక్కడ ఈ మూల ప్రకృతి గురించి చెప్తున్నాడు కృష్ణుడు. ఈ మూల ప్రకృతి గుణములు ఏంటివంటే సత్వము రజస్సు తమస్సు. ఇవి జీవుని, వికారరహితుడైనటువంటి జీవుని దేహములో బంధింపజేస్తున్నాయి అనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఓం.